అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? సుజా, ఆకలి దంచేస్తోంది, తొందరగా భోజనం వడ్డించు అంటూ గుమ్మంలో అడుగు పెడుతున్న నారాయణరావును చూసి పక్కున నవ్వింది సుజాత. బాగానే ఉంది సంబడం. వీధిలోనే వడ్డించమంటారా ఏంటి? ముందు ఫ్రెష్ అయ్యి రండి, ఈలోగా గుమ్మడి వడియాలు వేయిస్తాను అంటూ వంటింట్లో దూరిందామే. భర్తకి భోజనం అంటే చాలా ఇష్టం. తనకు తెలియంది ఏమీ కాదు. ఆకలైతే చాలు, చిన్న పిల్లాడి కంటే అధ్వానం అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది సుజాత. అబ్బా, నీ చేతి వంట గుమగుమలతో నాలో ఆకలిని మరింత పెంచుతున్నావోయ్ సుజా అంటూ భర్త అన్నంలో బీరకాయ పప్పు వేసి కలుపుతూ ఉండగా అందులో నెయ్యి వేసింది సుజాత. పెద్ద అన్నం ముద్దను తీసుకుని నారాయణరావు తన కళ్ళకు అద్దుకొని నోట్లో పెట్టుకోబోతుండగా ఫోన్ రింగ్ అయింది. ఎవరో చూడు సుజా అని భర్త అంటూ ఉండగానే ప్రవీణ్ అండి అంటూ ఫోన్ను నారాయణరావుకి ఇచ్చింది. ఫోన్ తీసుకొని హలో అన్నాడతను. హా, అవునా, అయ్యో అంటూ కళ్ళు పెద్దగా తెరిచి డైనింగ్ టేబుల్ మీద కుర్చీలో అలాగే తల వాల్చేశాడు నారాయణరావు గారు. ఏమండి, ఏమైందండి అంటూ పెద్దగా అరుస్తూ ఒక్క అంగంలో భర్తని సమీపించి అతనిని తన ఒడిలోకి తీసుకుంది సుజాత. వాళ్ళ చిన్నమ్మాయి సింధు వెంటనే ఊళ్ళోనే ఉన్న మేనమామకి ఫోన్ చేసింది. మామయ్య, మీరు వెంటనే మా ఇంటికి రావాలి, మనం అర్జెంటుగా నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని మేనమామకి ఫోన్ చేసి చెప్పింది సింధు. సుజాత తమ్ముడు అర్జున్కి బావ అంటే వల్ల మాలిన ప్రేమ. సుజాత తమ్ముడితో నీకు నాకంటే మీ బావే ఎక్కువయ్యారా అంటుంది. ఆమెకి వడ్డీ వార్చడం, ఇల్లు తీర్చిదిద్దుకోవడం తప్ప మరేమీ తెలీదు. అన్నీ నారాయణరావు చేసుకుంటాడు. అతను ఇప్పుడు ఇలా. సుజాత వెర్రిగా చూస్తూ అలాగే ఉండిపోయింది. డాక్టర్ అర్జున్తో మీ బావగారు షాకింగ్ న్యూస్ విన్నారని చెప్తున్నారుగా. అతను ఆ షాక్లో ఉన్నారు. ఆయనకి ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావం వల్ల కొంతసేపు నిద్రపోతారు. లేచాక కూడా మీరెవ్వరూ ఆ సంగతి ఆయనతో మాట్లాడకండి అన్నాడు. తెలివొచ్చాక నారాయణరావు అర్జున్ని చూసి నాకేమైంది, నువ్వెందుకు వచ్చావు, మనం ఎక్కడున్నావు అన్నాడు. ఏం లేదు బావా, నీకు కొంచెం కళ్ళు తిరిగాయి. అక్క సంగతి నీకు తెలిసిందే కదా. అయినా డాక్టర్ ఒకసారి చూడడం మంచిదేగా, అందుకే తీసుకొచ్చాం అన్నాడు అర్జున్. ఇంటికి తీసుకెళ్ళాక నారాయణరావు గారు సుజాతతో ప్రవీణ్ నాకు ఫోన్ చేశాడు కదా, ఏం మాట్లాడాడో గుర్తు రావడం లేదు ఎందుకు అన్నాడు. ఫోన్ కట్ అయిందండి, ఈలోగానే మీకు కళ్ళు తిరిగాయి అంది సుజాత. నాకెందుకో మా శేఖరం ఎక్కువ గుర్తొస్తున్నాడు అన్నాడు నారాయణరావు గారు. మీ స్నేహితుడి మీద అలిగి 6 నెలలై ఫోన్ కూడా చేయలేదు కదా, అందుకే అంది సుజాత. నేను మాట్లాడకపోతే పోయాను, సింధు ప్రవీణ్తో మాట్లాడొచ్చు కదా. శేఖరం ఆ మధ్య ఊళ్ళోకి వచ్చాడంట, మా కృష్ణమోహన్ చెప్పాడు. అప్పుడైనా వచ్చి నన్ను కలవలేదు అన్నాడు నారాయణరావు గారు. సుజాతకి దుఃఖం తన్నుకొచ్చేస్తోంది. గబుక్కున వంటింట్లోకి పరిగెత్తింది. సింధు ప్రవీణ్తో మాట్లాడింది. ప్రవీణ్ తన తండ్రి శేఖరం అకస్మాత్తుగా వింత రోగం సోకి 2 వారాల్లో అది ముదిరి అతని ప్రాణం పోయిందని చెప్పాడు. పోయే ముందు శేఖరం ఎప్పుడూ నారాయణ నారాయణ అనే పిలుస్తూ ఉండేవాడట. నిద్రలో కూడా నారాయణ అనే ఏదేదో కలవరిచేవాడట. సింధు శేఖరం మరణవార్త తెలియగానే వెంటనే బయలుదేరి ముంబై వెళ్ళింది. సుజాత నారాయణరావుని విడిచి వెళ్ళలేని పరిస్థితి. కానీ సింధు శేఖరం భార్య మహితని, కొడుకుని కలిసి రాకుండా ఉండలేకపోయింది. శేఖరంకి తన ఆప్తమిత్రుడు కూతురు సింధు అంటే ఎన్నలేని ప్రేమ.
సెలవుల్లో తనే వచ్చి ముంబై తీసుకుని వెళ్ళేవాడు. అతను సింధుతో, ఈ అబ్బాయిలు తండ్రికి కొరివి పెట్టడానికే పనికొస్తారు. నువ్వు చూడు, నాతో ఎంత ప్రేమగా మాట్లాడతావో, నేను నీకే కొడుగ్గా పుడతా అనేవాడు. సింధు ముంబై వెళ్ళినప్పుడు నారాయణరావు సుజాతని, సింధు ఏది కనపడటం లేదు అని అడిగితే, అనుకోకుండా ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళిందండి. అది వచ్చే వరకు మా తమ్ముడు మనతోనే ఉంటాడు. సింధు వెళ్ళక తప్పదంటే నేనే వెళ్ళమన్నాను అంది. సుజాతకి నారాయణరావు పెళ్ళైన నాటి నుండి ఎప్పుడూ శేఖరం గురించే చెప్తూ ఉండేవాడు. శేఖరం నారాయణరావు వాళ్ళ ప్రొఫెసర్ గారి అబ్బాయి. నారాయణరావు ఆయన దగ్గరే డాక్టరేట్ చేశాడు. యూనివర్సిటీలో ఇద్దరూ ఎప్పుడూ కలిసి తిరిగేవారు. సినిమాలు, షికార్లు అంటూ తిరిగి రాత్రిపూట మరో స్నేహితుడి రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేవారు. శేఖరం తండ్రికి ఇవన్నీ నచ్చకపోయినా తల్లి గారాబం వల్ల వాళ్ళ సరదాలకేం లోటు రాలేదు. నారాయణరావుని శేఖరం తండ్రిలాగే నారాయణ అని పిలిచేవారు. ఆయనకి నారాయణరావు సహాయపడుతూ ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు. మావాడికి అమోఘమైన తెలివితేటలు కానీ ఎక్కువసేపు దాచిపెట్టడు. నీతో పాటు అయితే కలిసి చదువుతాడు. వాడికెప్పుడు తోడుగా ఉండు అనేవారు శేఖరం తండ్రి. శేఖరం మేధావి. అర్థశాస్త్రంలో తను కూడా మరో ప్రొఫెసర్ దగ్గర డాక్టరేట్ చేసి మంచి ఉద్యోగం వస్తే బొంబాయి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు. అతని భార్య మహిత, కొడుకు ప్రవీణ్ కూడా ఈ మధ్య ఉద్యోగంలో చేరారులే. శేఖరం, నారాయణరావు చదువు పూర్తయ్యాక కూడా మంచి స్నేహితులుగానే ఉన్నారు. ఇద్దరూ కొంచెం ఖాళీ దొరికితే చాలు ఎక్కడో అక్కడ కలిసేవారు. శేఖరం చాలా పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించినా అతని మాటల్లో, ప్రవర్తనలో పదవి, డబ్బు గురించి ఊసే ఉండేది కాదు. సరికదా, కాలేజీ సరదా రోజులు చెదరని చిరునవ్వే ఉండేది. నారాయణరావు భోజన ప్రియుడని శేఖరం అతనితో, ఏరా ఎప్పుడు సుజాతే నీకు వండి పెట్టాలా? నేను చూడు, తీరిక దొరికితే మా మహితకి వండి పెడతా. అది కమ్మగా ఉంటుందా లేదా అనేది వేరే విషయం అనుకో. నీకు రకరకాల వంటకాల విందు భోజనాలు ఇష్టమని నాకు తెలుసు కదా. ఈసారి నుండి నువ్వేం వంటలు చేస్తున్నావో సుజాతని, సింధుని అడుగుతా అనేవాడు తన స్నేహితుడు. వంటింట్లో అడుగు పెట్టడని తెలిసిన శేఖరం 3 నెలల పాటు జాంబియా ఆఫీస్ పని మీద వెళ్ళాడు. శేఖరం తల్లిదండ్రుల మంచి చెడు చూసే బాధ్యత నారాయణరావు మీద పడింది. వంట మనిషి రాకపోతే, ఎన్నడూ అలవాటు లేకపోయినా వాళ్ళకి వంట చేసి పెట్టేవాడు నారాయణరావు. తనని ఎంత ప్రేమగా చూసే ఆవిడకి, విద్యాదానం చేసిన గురువుకి ఎంత చేసినా తక్కువే అనుకునేవాడు నారాయణరావు. శేఖరం తల్లిదండ్రుల చివరి రోజుల్లో తను రాలేని పరిస్థితిలో ఉంటే నారాయణరావుని వెళ్ళి వాళ్ళని చూసి రమ్మనేవాడు. ఇంకా తన స్నేహితుడితో, మీ గురువుగారికి నువ్వు కనపడితే ప్రాణం లేచొస్తుంది. అమ్మకి నీకేమీ ఇష్టమో తెలుసు కదా, వంటావిడికి చెప్పి చేయిస్తుంది. దానికి మాత్రం అమ్మకి ఎక్కడా లేని ఓపిక వస్తుంది అని అన్నాడు శేఖరం. తల్లి పోయినప్పుడు అంతకుముందే సెలవు మీద వచ్చాడేమో శేఖరం. అక్కడే ఉన్నాడు. తల్లి పోయాక తండ్రిని తనతో ముంబై తీసుకెళ్ళాడు కానీ ఆయన ఎక్కువ కాలం బతకలేదు. తన గురువుగారు ఇక లేరని నారాయణరావు చాలా బాధపడ్డాడు. శేఖరం దగ్గర ఒక స్నేహితుడు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని అతని పేరు వాడుకొని మరికొందరి దగ్గర కూడా డబ్బు తీసుకుని మాయమయ్యాడు. ఆ స్నేహితుడు నారాయణరావుకి కూడా తెలుసు. శేఖరం ఆ కథంతా నారాయణరావుకి చెప్పి అతనిని దూరం పెట్టమని చెప్పాడు. నారాయణరావు ఆ స్నేహితుడిని చాలా రోజులు దూరం పెట్టాడు. కానీ ఒకసారి తన బావమరిది అర్జున్ కోరితే ఆ స్నేహితుడికి సహాయం చేయక తప్పలేదు.
శేఖరంకి అది తెలిసి కోపంతో నారాయణరావుతో మాట్లాడడం తగ్గించేశాడు. ఈ పంతం ఎన్నాళ్ళో చూద్దామని నారాయణరావు గారు కూడా ఫోన్ చేయడం మానేశాడు. నారాయణరావు గారికి ధ్యాసంతా తన మిత్రుడి మీదే ఉంది. కానీ శేఖరంకి ఫోన్ చేయాలనుకోవడం లేదు. సింధుని 2 సార్లు ప్రవీణ్కి ఫోన్ చేశావా అని అడిగితే ఒకసారి ఫోన్ కలవలేదని, మరోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉందని చెప్పింది. శేఖరం మరణ వార్త అతనిని బాగా ప్రిపేర్ చేసి చెప్పాలనుకున్నారు. ఒకరోజు సుజాత, శేఖరం అన్నయ్యకి కొంచెం ఒంట్లో బాగాలేదంట, ఏవో వైద్య పరీక్షలు చేయిస్తున్నారంట, ప్రవీణు సింధుకి ఫోన్ చేసి చెప్పాడు అంది. మరో 2 రోజుల తర్వాత సింధు, నాన్న అది ఏదో మ్యాడ్కౌ రోగం, శేఖరం అంకుల్ విదేశాలకి మన దేశంలో అన్ని రాష్ట్రాలకి వెళ్తుంటారు కదా, ఎక్కడో ఎప్పుడో అతనికి వ్యాధి సోకింది, అంకుల్ ఆసుపత్రిలోనే ఉన్నారు, ఎవరూ వెళ్ళి చూడ్డానికి లేదని ప్రవీణ్ చెప్పాడు అంది సుజాత. మీ స్నేహితుడు అలా బాధపడుతున్నారంటే ఆయనకి త్వరగా రిలీఫ్ దొరికితేనే మంచిది. అలా అనుకుంటే మనకి కష్టం అనిపించినా అదే నిజం కదూ అంది తన భర్తతో. నారాయణరావుకి కూడా అదే అనిపించింది. ఏ నిమిషంలోనైనా తను ఆ దుర్వార్త వింటాడేమో అని కూడా అనిపించింది. అసలు ఆ రోజు ప్రవీణ్ ఫోన్ చేసింది ఈ వార్త చెప్పడానికేమోనన్న సందేహం నారాయణరావు గారికి అప్పుడు కలిగింది. సుజాతతో, నేను వెంటనే బొంబాయి వెళ్ళాలి, శేఖరంని చివరి చూపు చూడలేకపోయానేమో అనిపిస్తోంది అన్నాడు. ఆ మాట ఇంకా పూర్తి చేయకుండానే సుజాత, మీరు అనుమానించింది నిజమేనండి, డాక్టర్ మీకు ఈ విషయం పూర్తిగా కోరుకునే వరకు చెప్పొద్దన్నారు, అయినా మీ స్నేహానికి చావు లేదు అంది భర్తని అనునయిస్తూ. వాడిని ఇక చూడలేకపోయినా మహితని ప్రవీణ్ని కలిసి రావాలి, వాడు నాకు జీవితంలో భాగం, కానీ వాళ్ళకి వాడే జీవితం కదా అన్నాడు సుజాతతో కన్నీళ్ల పర్యంతమవుతూ నారాయణరావు గారు. నారాయణ నారాయణ అని ప్రేమగా పిలిచిన ఆ పిలుపు ఆగిపోయింది. కానీ అది ఇంకా నారాయణరావు చెవిలో మారుమోగుతూనే ఉంది, తాము కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తు చేస్తూ. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.